సంవత్సరంన్నర కిందటి వరకు బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ఒకటి ఉండేది. ఆ ప్రభుత్వం భారత ప్రభుత్వంతోనూ భారతదేశంతోనూ సుహృద్భావ సంబంధాలు కొనసాగించేది. ఈ పాకిస్తాన్ వాళ్ళని టెర్రరిస్టులని వాళ్ళని కంట్రోల్ చేయడానికి మనకి పరిపూర్ణంగా సహకరించిన ప్రభుత్వం ఒకటి ఉండేది. ఏమైందంటే ఇప్పుడు ఆ ఏడర్థం కింద ఉన్న ప్రభుత్వాన్ని దుర్మార్గంగా దౌర్జన్యంగా ఆ డీప్ స్టేట్ అంటారే వాళ్ళు కలిసి కుట్ర చేసి కూల్చేశారు. అది 1924 ఆగస్టులో జరిగిన తర్వాత మహమ్మద్ యూనస్ అని ఆ నోబెల్ పీస్ ప్రైజ్ తెచ్చాడు, మహానుభావుడు అని తెచ్చిపెట్టారు. అందరూ కలిసి అక్కడ ఏదో రివల్యూషన్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అని పెద్ద బిల్డప్ ఇచ్చారు. జన్జీ అని అన్నారు, అది అన్నారు. చివరికి జరిగింది ఏంటంటే ప్రభుత్వం ఏమో కూలిపోయింది. ఇస్లామిక్ ఫండమెంటలిస్టులు ఆ ప్రభుత్వం ఏ జమాయత్ ఇస్లామీని అయితే బ్యాన్ చేసిందో వాళ్ళు ఇప్పుడు సెంట్రల్ స్టేజ్కి వచ్చారు. వాళ్ళు ఇప్పుడు టెర్రరిస్టుల చేతిలోకి ప్రభుత్వం వెళ్ళింది. వాళ్ళు ఇప్పుడు మొత్తం అందరినీ ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న వాళ్ళందరినీ ప్రజాస్వామ్యం మేలుకోరే వాళ్ళందరి మీద అటాక్ చేస్తున్నారు. ముఖ్యంగా మీడియా మీద భయంకరమైన అటాకులు జరుగుతున్నాయి, జడ్జీల మీద జరుగుతున్నాయి, సోబర్ పర్సన్స్ అందరి మీద జరుగుతున్నాయి. ముస్లిమ్స్ ఒక క్రిస్టియన్స్ మీద, బౌద్ధుల మీద, ఇక ముఖ్యంగా హిందువుల మీద అయితే టార్గెట్ ముఖ్యంగా హిందువుల మీద. ఇదంతా చూసుకుంటే ఇది ఒక పెద్ద భయంకరమైన ఒక కుట్ర జరుగుతున్నది. ఒక దుర్మార్గ ప్రభుత్వాన్ని, పాకిస్తాన్కి తొత్తు అయినటువంటి ప్రభుత్వాన్ని తెచ్చి బంగ్లాదేశ్ లో పెట్టడానికి కుట్ర జరుగుతున్నది. దీన్ని మనం సహిస్తామా లేదా ఎలా చేస్తామా అన్నది మొత్తం భారతదేశము, సమాజము, అంతర్జాతీయ సమాజం కూడా ఆలోచించాల్సిన సమస్య. సో ఒకటంటే మన శత్రు దేశాల సరసన ఇంకా చేర్చే పరిస్థితి రాలేదంటారా? భారత వ్యతిరేకత బాగా పెరిగిపోతుంది అక్కడ ప్రజల్లో. అక్కడ ప్రజల్లో ఉస్మాన్ హాదీ ఎవరైతే ఎవరినైతే హత్య చేశారో అతనే మెయిన్ కీలక సూత్రధారి భారత వ్యతిరేకతకి. అదే అలాంటి బిల్డప్ ఇవ్వటమే వాళ్ళ ఉద్దేశం అండి. మొత్తం మీద చూసుకుని మనందరి మీద, మనకి హిందువులకి ముస్లింల మధ్య భారతదేశాన్ని ఒక బూచిగా చూపించటం, దాన్నే ప్రధానమైన విలన్ గా చూపించటం, మొత్తం బంగ్లాదేశ్ ప్రజలందరూ కూడా ఇండియా మీద కక్ష కట్టారు అన్నటువంటి బిల్డప్ నేరేటివ్ డెవలప్ చేయడానికి ఉన్నది. కానీ నిజాం అది కాదు. ఎందుకంటే అక్కడ అవామీ లీగ్ అనేది ప్రధానమైన పార్టీ. ఆ పార్టీనేమో బ్యాన్ చేశారు. జడ్జీలు గాని పోలీస్ ఆఫీసర్లని మర్డర్ చేశారు. ఆఫీసర్లను అక్కడి నుంచి తీసేశారు. గడిచిన ఏడర్థంగా ఒక చట్టబద్ధమైన ప్రభుత్వానికి ఉండాల్సిన వాళ్ళ అందరి మీద అటాకులు జరుగుతున్నాయి. అందుకని ఇప్పుడు కేవలం వాళ్ళు దాన్ని కవరప్ చేసుకోవడానికి ఇప్పుడు పాకిస్తాన్ లో కూడా ఏంటంటే ఇండియా మీద ఎంత విషం కక్కితే అక్కడ ఉండే ప్రభుత్వం బతికి బట్టగడుతుంది. ఇండియా మీద విషం కక్కటమే వాళ్ళ ఎజెండా. ఇప్పుడు వీళ్ళ మీద అంతే. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి మహమ్మద్ యూనస్ అన్నవాడు ఒక టెర్రరిస్టుల చేతిలో పావైపోయాడు. అక్కడ అసలు ప్రభుత్వము లేదు. టెర్రరిస్టుల చేతిలోకి రాజ్యాంగం వెళ్ళింది, టెర్రరిస్టుల చేతిలో ప్రభుత్వం వెళ్ళింది. అందుకని వాళ్ళకి ప్రభుత్వం మద్దతు ఉందా లేదా, మొత్తం ప్రజలందరూ అలా అనుకుంటున్నారా అన్నది రేపు ఎన్నికలు జరిగితే గానీ తెలియదు. ఆ ఎన్నికల్లోనేమో అసలైన పార్టీని రాకుండానేమో బ్యాన్ చేశారు. వీళ్ళందరూ కలిసి కుట్రలు చేస్తున్నారు. ఇప్పుడు రేపు కనుక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే డెఫినెట్ గా భారతదేశానికి అనుకూలమైన ప్రభుత్వమే వస్తుందని నేను అనుకుంటున్నా. అంటే షేక్ హసీనా వాజేద్ మళ్ళీ గెలుస్తుందంటారా? ఏదండి, షేక్ హసీనా వాజేద్ మళ్ళీ గెలుస్తుందా? మళ్ళా గెలిచే అవకాశమే ఉంది. ఎందుకు వచ్చిందంటే అక్కడ ఆమెనేమో బ్యాన్ చేశారు, ముగ్గురు కలిశారు. ఒకటెవడంటే బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ, ఆ ఖలీదా జియా కొడుకు ఆ తారిక్ అహ్మద్ అనేవాడు మొన్ననే 17 ఏళ్ల ఎక్సైల్ తర్వాత వచ్చాడు ఇండియాకి, బంగ్లాదేశ్ కి. వాడికి ఒక పెద్ద హీరోయిక్ వెల్కమ్ అది చేశారు. ఈ మహమ్మద్ యూనస్ ప్రభుత్వం అంతా వాడు అనుకున్నది. జమాయత్ ఇస్లామీ వాళ్ళే వాడిని ఒక పెద్ద మహానాయకుడిలాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. కానీ నిజానికి ఏంటంటే వాడిని కూడా అధికారంలోకి రానివ్వటానికి జమాయత్ ఇస్లామీ వాళ్ళు సిద్ధంగా లేరు. వాళ్ళు మొత్తం మేమే గ్రాప్ చేయాలని ఒక 8 పార్టీలను వాళ్ళు కూడగట్టారు. ఇటు నేషనలిస్ట్ బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ అనేవాడు వాడి దారిన వాడు చేస్తున్నాడు. మూడోది ఈ మహమ్మద్ యూనస్ కూడా ఎన్సిపి అని ఇంకో పార్టీని లేవదీశారు.
అంటే ఈ ముగ్గురు కొట్టుకు చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఎంత మటుకు సక్సీడ్ అవుతారో తెలియదు. అవామీ లీగ్ ను సపోర్ట్ చేసినటువంటి ఇప్పటిదాకా ఉన్న వాళ్ళందరూ కూడా రేపు ఏం చేస్తారు అన్నది కావాలి. ఓట్లు కనుక వస్తే చెప్పలేము. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగితే డెఫినెట్ గా మహమ్మద్ యూనస్ ఓడిపోతాడు. అవామీ లీగే వస్తుంది. కానీ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అవామీ లీగ్ అసలు ఎన్నికల్లో పోటీ చేయడానికే వాళ్ళు నిషేధించారు కదా, వీళ్ళది బ్యాన్ చేశారండి, నిషేధం పెట్టేశారు. కానీ వాళ్ళ ఓటర్లు ఉంటారు కదా. షేక్ ముజిబుర్ రహమాన్ 1971 నుంచి భారతదేశానికి మనం వాళ్ళ కోసం ఎంత చేసామండి. 1971లో పాకిస్తాన్ వచ్చి వాళ్ళ మీద అటాక్ చేసినప్పుడు 1 కోటి మంది మనకు వస్తే శరణార్థులై ఇండియా కాదు అక్కడ వాళ్ళకి అండగా నిలబడ్డది. తర్వాత ఇప్పటికి కూడా బంగ్లాదేశ్ ఎకానమీకి ఇండియా చాలా అవసరం. ఈ పాకిస్తాను, టర్కీలు వాళ్ళు వీళ్ళందరూ ఒక విషయాన్ని వెదజల్లడానికి పనికొస్తారే గాని దేశాన్ని నిలబెట్టాలంటే ఇండియా సపోర్ట్ లేనిది బంగ్లాదేశ్ బతకలేదు. అది అందుకని ఆ సత్యం ఉన్నది గనక రేపు చెప్పలేము భరత్ గారు. ఇప్పుడు పరిస్థితి చాలా ఫ్లక్స్ లో ఉంది. అది మరి ఏం చేస్తారు, ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి. అంటే మీరు అన్నారు కదా మనం చాలా చేసాం బంగ్లాదేశ్ పుట్టుక కోసం అని. ఆ కృతజ్ఞత మరి ఈ తరానికి లేదా? లేదండి, కృతజ్ఞత లేదు. అంటే కొంచెం వాటర్ తాగండి సార్, మీరు ఇబ్బంది పడుతున్నట్టున్నారు. వాటర్ తాగండి. ఒక్క నిమిషం గ్యాప్. పర్లేదు. యు ఆర్ ఏబుల్ టు హియర్ మీ? యా ఎస్. మనకి బంగ్లాదేశ్ మీద మామూలు ప్రజలకే కాదు 1971 తర్వాత ఎవరెవరైతే నిలబెట్టారో అందరి మీద అటాకులు జరుగుతున్నాయి. క్రిస్టియన్ల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద, ప్రతి వాళ్ళ మీద చేసి పాకిస్తాన్ లో ఏ మొదనష్టపు రాజకీయాలు అయితే నడుస్తున్నాయో ఈ అమెరికా వాళ్ళు ఎవరినైతే తెచ్చిపెట్టారో ఇక్కడ దీని అన్నిటి వెనక అమెరికా కుట్ర ఉందండి. దేశం బాగుండటం ఇష్టం లేదు, ఉపఖండంలో శాంతి ఉండటం ఇష్టం లేదు. ఇలాంటి వాళ్ళందరూ కలిసి మనల్ని దెబ్బతీయటానికి, మన మధ్య చిచ్చు పెట్టడానికి చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనం మహమ్మద్ యూనస్ ప్రభుత్వం అనే తోలుబొమ్మ ప్రభుత్వం మీద అటాక్ దృష్టి పెట్టాలి. ముస్లిం ఫండమెంటలిస్టులు, పాకిస్తాన్ ఏజెంట్లు దేశం మీద కక్షగట్టి హిందువులను టార్గెట్ చేస్తున్న దాన్ని తప్పనిసరిగా వాళ్ళని అణిచేయాలి. దానికి ఏం చేయాలనేది చూడాలి. కానీ మొత్తంగా బంగ్లాదేశ్ ప్రజలందరూ మనకి వ్యతిరేకమయ్యారని మాత్రం ముందే అనుకోవటం మాత్రం ఈ పరిస్థితుల్లో మంచిది కాదు. ఓకే. సో ఏం చేయాలంటే ఇప్పుడు భారత ప్రభుత్వం చేస్తున్న చర్యలతో మీరు హ్యాపీ ఉన్నారా? డిప్లొమాటిక్ ప్రెషర్ సరైన రీతిలో ఉందా? అంటే ఒకటి ఉంది భరత్ గారు, ఈ బంగ్లాదేశ్ అనేది, పాకిస్తాన్ అనేది ఒక చీమలు దోమలతో సమానం భారతదేశం ముందు. వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలి అనే విషయంలో ఇంతవరకు ఉన్న ప్రభుత్వాలన్నీ విఫలమైనవినే. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మాత్రం చాలా ఖచ్చితంగా పైకి చెప్పినా చెప్పకపోయినా ఎక్కడ ఆయువు పట్ల మీద దెబ్బ కొట్టడం వాటిల్లో చేస్తున్నది. ఆ ప్రభుత్వం చేయాల్సినంత వరకు ఇంతకు మించి మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఏమీ వీల్లేదు. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఆలోచించాల్సింది, చైతన్యవంతం కావాల్సింది, నోరు తెరవాల్సింది హిందూ సమాజం, అలాగే పౌర సమాజం. మానవ హక్కులన్నిటికీ అక్కడ విఘాతం కలుగుతుంటే ఆ దీపు చంద్రదాస్ అనే వాడిని పట్టుకొచ్చి నిలబెట్టి తగలబెట్టేస్తుంటే, పోలీస్ స్టేషన్ లో వాడు ఉంటే పోలీసులే పట్టుకొచ్చి మాపు చేతులు అట్టబెడుతుంటే అక్కడ ప్రజాస్వామ్యం లేదు, ప్రభుత్వం లేదు, రాజ్యాంగం లేదు, ఏమీ లేదు. అనార్కీ ఉన్నప్పుడు అది మనకి 4000 కిలోమీటర్ల బార్డర్ ఉంది మనకు వాళ్ళకి. చాలా సెన్సిటివ్ ఏరియా. ఇక్కడ పాకిస్తాను, అమెరికా వీళ్ళందరూ కలిసి చేస్తున్న నాటకాలు జరుగుతుంటే వీటిని మనం ఆలోచించాలి, చాలా జాగ్రత్తగా అడుగు వేయాలి. కానీ ఏ హిందువు మీద అటాక్ జరిగినా మేము ఊరుకోము, మీ సంగతి తెలుస్తాము అనేటువంటి గట్టిగా నోరు తెరవాల్సింది, అడగాల్సింది, వీధుల్లోకి రావాల్సింది హిందూ సమాజం, హిందూ సంస్థలు, హిందువుల్లో ఉన్న ఒపీనియన్ మేకర్స్. వీళ్ళే నాకేమో వీళ్ళందరూ తమాషా చూస్తున్నారు.
ప్రభుత్వం ఏదో చేయాలి, ప్రభుత్వం ఏదో చేయాలంటే ప్రభుత్వం తర్వాత మనం మాట్లాడొచ్చు. పౌర సమాజం ఊరుకోకూడదండి, హిందూ సమాజం ఊరుకోకూడదు. ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి, పాకిస్తాన్లో దాడులు జరుగుతున్నాయి, యూరోప్ లో జరుగుతున్నాయి, అమెరికాలో జరుగుతున్నాయి. ఎక్కడ ఏ హిందువు ఒట్టి మీద చేయబడ్డా ఎవరిని చేసినా మేము ఊరుకోము, మీరు చర్య తీసుకుంటారా లేదే అన్నటువంటిది గనక హిందువుల్లో గనక వస్తే పరిస్థితి మారుతుంది. మన ప్రభుత్వం కూడా ఇంకా మిలిటెంట్ గా ఆలోచించగలదు. ఇవాళ డొనాల్డ్ ట్రంప్ మన క్రిస్టమస్ గిఫ్ట్ అనుకుంటూ చెప్పాడు, మీరు చూస్తుంటారు. నైజీరియా మీద అటాక్ చేస్తున్నాం, క్రిస్టియన్ల మీద ఎక్కడ దాడి జరిగినా వాడు తోలు తీస్తా ఉన్నాడు. అదేటువంటి ఒకవేళ స్టాండ్ మన ప్రభుత్వమే తీసుకున్నా మన పౌర సమాజము, మన హిందూ సమాజమే సమర్థించడానికి సిద్ధంగా లేదు. ఒక రకమైన సెక్యులరిజం వగైరాలు పడి మనం ఒక మత్తులో పడి ఉన్నాం. ఫస్ట్ లేవాల్సింది, గళమెత్తాల్సింది సమాజము, హిందువులు. అదే ప్రకారంగా ప్రజాస్వామ్యం మేలు కోరేటువంటి అందరూ. అది గనక జరిగితే ఇలాంటి వాళ్ళని ట్యాకిల్ చేయడం చాలా ఈజీ అండి. వీళ్ళే అంత గొప్ప వాళ్ళేం కాదు. వాళ్ళ ఆట కట్టించగలము. దానికి కావాల్సింది ఏంటంటే జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఓకే ఓకే ఒకటి నేషనల్ సెక్యూరిటీ పరంగా మీరు అన్నారు బంగ్లాదేశ్ పాకిస్తాన్ పెద్దగా